బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. స్టార్ క్యాంపెయినర్ గా ఆమెకు బాధ్యతలు ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ. జాతీయ రాజకీయాల్లో బాధ్యతలు కూడా అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సోనియా రాహుల్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా వైఎస్ షర్మిలను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు ప్రచారం చేయనుంది షర్మిల. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల జోక్యం లేకుండా కేవలం ప్రచారానికి మాత్రమే ఉపయోగిస్తే తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలో సోనియా గాంధీతో వైఎస్ షర్మిల భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ షర్మిల ప్రస్తుతం వైఎస్ఆర్టీపీ పార్టీని నిర్వహిస్తున్నారు. ఆమె తెలంగాణలో పాగా వేసేందుకు ఇప్పటికే పాదయాత్ర కూడా చేశారు, ప్రచారం నిర్వహించారు. అయితే ఎన్నికల ముందు షర్మిలతో కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆమెకు రాజ్యసభ హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. అయితే ఆమె కాంగ్రెస్కు మద్దతు తెలిపింది. ఎన్నికల్లో ఇక అధికారికంగా కాంగ్రెస్లో చేరేందుకు కూడా ఆమె సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఆమెకు రాజ్యసభ ఇచ్చేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు స్టార్ క్యాంపెయినర్గా ఆమె బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారు. ఇటు జాతీయ రాజకీయాల్లో కూడా బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా లోక్సభ ఎన్నికలకు ప్రచారం చేయబోతోంది షర్మిల. అయితే తెలంగాణ రాజకీయాల్లో షర్మిల జోక్యం లేకుండా కేవలం ప్రచారానికి మాత్రమే ఉపయోగిస్తే తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం షర్మిలకి లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రాజకీయాల్లో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతోంది. మరి లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక ఎన్నికల ప్రచారమే కానీ అభ్యర్థుల ఎంపిక కానీ దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం సర్వం సిద్ధం చేసింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇక మల్లికార్జున ఖర్గే వీళ్ళంతా కూడా తెలంగాణపై చాలా పెద్ద ఫోకస్ పెట్టారు. తెలంగాణలో ఎక్కువ లోక్సభ సీట్లు సంపాదించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో షర్మిలతో మొత్తంగా కూడా స్టార్ క్యాంపెయినర్గా నియమించి ఆమెను దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కూడా తిప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ ప్రవేశానికి కొన్ని అడ్డంకులు ఏర్పడిన నేపథ్యంలో ఆ తర్వాత ఆమెని సైలెంట్గా ఉండమని కాంగ్రెస్ అధిష్టానం చెప్పింది. ఎలాంటి పోటీ చేయకూడదు తెలంగాణ ఎన్నికల్లో కూడా అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన నేపథ్యంలో ఇక తెలంగాణలో పోటీ విరమించుకున్నటువంటి షర్మిల ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఆమె కీలక పాత్ర పోషించే విధంగా ఆమెను తీర్చిదిద్దబోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ పిలిపించి ఇక్కడి నుంచే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకొని ఇక్కడి నుంచే ఆమె కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా తిప్పేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నుంచి కూడా షర్మిలకు పిలిపించినట్లు సమాచారం. ఆమె త్వరలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలుస్తారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఆమె ప్రచారం చేయాల్సి ఉంటుంది లోక్సభకి. అలాగే కర్ణాటకతో పాటు తమిళనాడులో కూడా ఆమె ప్రచారం చేస్తారని చెప్పి తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి కూతురుగా మంచి ఇమేజ్ ఉన్నటువంటి షర్మిల సేవలను కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అయితే భావిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా తమ వైపు రావాలి అని చెప్పి కోరుతున్న నేపథ్యంలో ఇక ఆలస్యం చేయకుండా షర్మిలను తమ వైపు తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఇక రానున్న లోక్సభ ఎన్నికలకు మంచి ప్రచారానికి ఉపయోగపడుతుంది షర్మిల అని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఆమెకి ఒక రాజ్యసభ సీటును కూడా ఆఫర్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో చూసుకున్నట్టుగా అయితే ఎన్నికల్లో పాలేరు సీట్ అడిగినప్పుడు రాజ్యసభ ఇస్తాం, ఆంధ్ర పీసీసీ చీఫ్గా నియమిస్తాం, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలని చెప్పి అధిష్టానం చెప్పినప్పటికీ కూడా షర్మిల అందుకు ససేమిరా అన్నారు. తెలంగాణలోని పాలేరు సీటే కావాలని పట్టుబట్టి కూర్చున్నారు. ఆ తర్వాత ఆ సీటు సాధ్యం కాని నేపథ్యంలో ఆమెని కొన్ని రోజులు సైలెంట్గా ఉండమని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆమె సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆమెకి మంచి లిఫ్ట్ ఇచ్చేందుకు ఢిల్లీకి పిలుస్తున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్లో షర్మిల చేరటాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి కొంతమంది ఇక జాతీయ రాజకీయాల్లో ఆమె వెళ్ళిపోతే తమకు ఎలాంటి అభ్యంతరం కూడా లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పిన నేపథ్యంలో ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెకు ఇక్కడి నుంచే ప్రస్థానం ప్రారంభించాలని కూడా భావిస్తుంది. ఒకవేళ తెలంగాణలో కానీ అవకాశంగా ఇచ్చినట్టుగా అయితే మాత్రం ఆమె మరో పవర్ సెంటర్ను తయారు చేస్తుందన్న భయం అనేది అక్కడ కాంగ్రెస్ నేతలకు ఉన్న నేపథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల రావటం కానీ షర్మిల జోక్యం కానీ ఉంటే మాత్రం
రానున్న కాలంలో ఇబ్బందులు ఏర్పడతాయి, 2 పవర్ సెంటర్లు ఏర్పడతాయి అనే ఒక భయం అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొంతమందిలో ఉంది. ఆ నేపథ్యంలోనే ఆమె రాకను కూడా గట్టిగా అడ్డుకున్నారు. మరి ఇప్పుడు ఆమెను సోనియా గాంధీ ప్రత్యేకంగా ఢిల్లీ పిలిపించి ఇక్కడి నుంచి ఆమెకు ఒక రూట్ మ్యాప్ని ఇచ్చి ఆమెతో క్యాంపెయినింగ్ చేయించాలి అన్ని రాష్ట్రాల్లో కూడా అని చెప్పేసి భావిస్తున్నారు. తొలుతగా దక్షిణాది రాష్ట్రాలని టార్గెట్గా పెట్టుకుని దక్షిణాది రాష్ట్రాల్లో ఆమెకు ప్రచారానికి అప్పగిస్తున్నారు. భాష పరంగా వాక్చాతుర్యం పరంగా అన్ని లాంగ్వేజెస్ తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతుంది. కాబట్టి ఆమె సేవలు దేశవ్యాప్తంగా ఉపయోగించుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది. రాజశేఖర రెడ్డి కూతురుగా రాజశేఖర రెడ్డికి చాలా ఇమేజ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో కానీ తమిళనాడులో కానీ కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు. వాళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈమె ప్రసంగాలకి చాలా ఇష్టపడతారు. కాబట్టి ఈ దక్షిణాది రాష్ట్రాలని తొలి పైలట్ ప్రాజెక్టుగా పెట్టి షర్మిలతో దక్షిణాది రాష్ట్రాల్లో క్యాంపెయిన్ చేయించాలా లోక్సభ ఎన్నికలకు అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ కంటెస్ట్ చేస్తాము, మరి అక్కడ ఉన్న పరిస్థితులు, ఎక్కడెక్కడ వీక్గా ఉన్నాము అన్ని కూడా బేరీజు వేస్తున్నారు. ఒక రూట్ మ్యాప్ని అయితే తయారు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు. అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ స్టార్ క్యాంపెయినర్గా ఆమెను తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి చాలా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే షర్మిల రాకతో మనం ఇప్పుడు చూస్తుంటే మనం సోనియా గాంధీ నివాసం దగ్గర ఉన్నాం. మనం సోనియా గాంధీ నివాసంలో ఉన్నాం. షర్మిల ఇక్కడికి వస్తారు. మరి అది ఏ రోజు అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఆ టైంకి ఆమె ఇక్కడికి వచ్చి సోనియా గాంధీని కలిసి తన యాక్సెప్టెన్స్ని తెలిసి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా ఇక్కడే చేరుతారు. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలోనే ఆమె చేరుతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. షర్మిలతో పాటు ఇక బ్రదర్ అనిల్ కుమార్ ఇక కొంతమంది కూడా ఢిల్లీ వస్తారనే సమాచారం అందుతోంది. మరి షర్మిల ప్రస్థానం అనేది కేవలం ఆంధ్రకు తెలంగాణకు పరిమితం కాకుండా దేశ రాజకీయాల్లో దేశ వ్యాప్తంగా కూడా ఉపయోగించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ కూడా పెరుగుతుంది అని కాంగ్రెస్ భావిస్తుంది. ఎందుకంటే మహిళల ప్రచారంతో కొంత మహిళా ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీలో కూడా సోనియా గాంధీ తర్వాత అంత ఫేస్ వాల్యూ ఎక్కువ ఉన్న మహిళలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక రాజకీయంగా మంచి వాక్చాతుర్యము అలాగే రాజకీయాల మీద మంచి పట్టు ఉన్న నేతలకి ఎలివేషన్ బాగా ఇవ్వాలి, వాళ్ళని బాగా ఎక్స్పోజ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే మంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావటం, అలాగే దేశ రాజకీయాల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఆమెతో ప్రచారం చేయించాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అయితే రాజ్యసభ సీటుతో పాటు కాంగ్రెస్ పార్టీలో కూడా పార్టీ పదవి కూడా ఒకటి ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో షర్మిల కూడా జాతీయ రాజకీయాల ద్వారా తన కెరియర్ని అలాగే తన స్థాయిని కూడా పెంచుకునేందుకు ఆమె కూడా సుముఖత వ్యక్తం చేసిందని చెప్పేసి సమాచారం అందుతుంది. ఏది ఏమైనా సరే షర్మిలకు ఇది మరో మంచి అవకాశం జాతీయ రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీ ద్వారా జాతీయ రాజకీయాల్లో కొంత ఎలివేషన్ పొందడానికి, అలాగే ఇక్కడి నుంచి రావడం ద్వారా చాలామంది చూసాం మహిళా నేతలు దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ పార్టీలో చేరి ఒక మంచి స్థాయికి వెళ్ళారు. ఒక నిర్మలా సీతారామనే కానీ బీజేపీలో, అలాగే స్మృతి ఇరానీ కానీ ఇంకా చాలామంది నేతలు మంచి స్థాయిలో ఉన్నారు. మరి అదే స్థాయిలో షర్మిల కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయికి వెళ్తుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెకు మంచి సపోర్ట్ ఇచ్చి ఆమె సేవలను ఉపయోగించుకోవాలి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి భావిస్తుంది. కెమెరామన్ నవీన్తో రామకృష్ణ, RTV న్యూఢిల్లీ.